చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో మినీ స్టేడియంను ప్రారంభించారు. అదే స్టేడియంలో 62వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్ని స్టార్ట్ చేశారు. అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో నర్సంపేట మినీ గ్రౌండ్ సందడిగా మారింది. క్రీడలపై ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ ను ఎంకరేజ్ చేయాలని టీచర్లకు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు, అది కూడా 17 సంవత్సరాల లోపున్న బాలబాలికలకు కబడ్డీలో క్రీడోత్సవాలు నిర్వహించి రాష్ట్ర స్థాయి టీం ఎన్నుకోవడానికి ఇక్కడ కార్యక్రమాన్ని రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. గా చేయలేకపోతున్నాం కాబట్టి ఆ టాలెంట్ ను ఎల్లి దేశంలోనే గుర్తించాలి. ఉదాహరణకు చైనా లాంటి దేశంలో 1వ తరగతి 2వ తరగతిలోనే ఆ టాలెంట్ ఉన్న విద్యార్థిని ఐడెంటిఫై చేసి 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచే ఆ పిల్లవానికి ఆ పర్టికులర్ గేమ్ లో ఆ పర్టికులర్ ఈవెంట్ లో ఆ పిల్లవాడిని శిక్షణ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడిని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా చూస్తున్నారు. అలాంటి క్రీడా పాలసీని కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చేస్తున్నారు. అలాగే ఇతర అతిథులు ప్రతి సూర్యశెట్టి గారు, ప్రశాంత్ పాటిల్ గారు, మిగతా అతిథులంతా